హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వనిత ఆఫీషియల్. ఇప్పుడు దాకా నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి తప్పకుండా చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను హైదరాబాద్ నుంచి నేను మా ఇంటికి వెళ్ళబోతున్నాను. ఇంటికి అంటే చాలా మంత్స్ తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు యాక్చువల్గా కుదరలేదు ఇంటికి వెళ్ళడానికి మంత్స్లో. సో కాబట్టి ఇంకా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కొన్ని డేస్ ఆఫీస్ వాళ్ళు. సో అందుకని చెప్పి అది కూడాను. తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ సంబరాలు అని చెప్పేసి కొన్ని, సో రెండింటికి కలిపి నాకు కలిసి వచ్చింది. అది షార్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది అందరికీ. అది ఇంకా హాలిడేస్ వచ్చేసినాయి అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తున్నాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంకా డిన్నర్ అవి చేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ రోజు ఈవెన్ ఫ్రైడే అయినా కూడా కొంచెం ట్రాఫిక్ ఎందుకో ఎక్కువే ఉండింది. నేనైతే ట్రైన్ మిస్ అయిపోతాను అనుకున్నాను, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చాలా ఉన్నాను. ఎందుకు నాకు ట్రైన్ ఎప్పుడు కూడా 11కి వస్తుందని. కానీ నా లక్ బాగోకపోతే ఏమవుతుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడ్డాను. అంకుల్ని కూడా, నాతో ఉన్న ర్యాపిడో అంకుల్ని కూడా టెన్షన్ పెట్టాను, అంకుల్ వెళ్ళండి అంకుల్ అని. సో ఇక్కడైతే చూడండి ఇంకా ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయ్యింది. తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చిందంటే స్టేషన్కి అయితే నేను వచ్చేసాను. వచ్చింది ఇక్కడ నేను చూస్తున్నాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను వేర్ ఇస్ మై ట్రైన్లో ఎక్కడ ఉంది ట్రైన్ అని చెప్పి చెక్ చేసుకుని ప్లాట్ఫామ్ నెంబర్కి వచ్చేసాను. నేను అక్కడికి వచ్చాక ఏమైందంటే, ఇక్కడ నుంచి నేను మళ్ళీ నాకు ప్లాట్ఫామ్ 2 ఇచ్చారనమాట. నేను అక్కడికి ప్లాట్ఫామ్ 1లో ఉన్నాను. సో అక్కడి నుంచి నేను జల్దిగా ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 దగ్గరికి వచ్చాను. చాలా రష్ ఉన్నారైతే ఆ రోజు. ఇంకా నేను అందరినీ నెట్టుకుంటా నా ప్లాట్ఫామ్కి నేను వచ్చేసాను. తర్వాత ఇక్కడ నాకు ఎందుకో ఆ రోజు ట్రైన్ కూడా లేట్గా వచ్చింది. నా లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ ట్రైన్ అయితే లేట్గా వచ్చింది. నాది ఎప్పుడు కూడా వస్తే కంటిన్యూస్గానేమో లోయర్ బర్త్ వస్తుంది, లేకపోతే అప్పర్ బర్త్ వస్తుంది. నాకు ఈసారి అప్పర్ బర్త్ వచ్చింది. కింద అంకుల్ని అడుగుతున్నాను, అంకుల్ కొంచెం పైకి వెళ్తారా, అంకుల్ దగ్గర లగేజ్ ఉండింది అంటే, లేదమ్మా నేను వెళ్ళలేను అన్నాడు. సో ఇంకా అందుకని చెప్పి నేను లైట్ తీసుకుంటే మిడిల్లో ఇంకొన్న అంకుల్, నేను వెళ్తానమ్మా పైకి, నువ్వు పడుకో ఇక్కడ అని చెప్పేసి నాకు చాలా స్వీట్గా అనిపించారు అంకుల్ అట్లా అనగానే. నెక్స్ట్ ఇంకా నేను ఇంకా లగేజ్ అన్ని తీసేసుకొని అక్కడ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే ఇది అనమాట. మార్నింగ్ లేచాను, కొంచెం మెలకు వచ్చి ట్రైన్లో వ్యూ బాగుంది కదా అని రికార్డ్ చేశాను. తర్వాత ఇంకా ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అనుకుంటా ఎర్లీ మార్నింగ్. సో కూర్చున్నా నేను. అంటే విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయింది మోస్ట్లీ ట్రైన్ మొత్తము. సో నేను నా సీట్ నుంచి గాలి రావట్లే అని చెప్పి పక్కగా వచ్చేసి కూర్చున్నా. నేను కూర్చుని ఇంకా చెప్తున్నాను, ఇంకా ఇట్లా దగ్గరలో అక్కడ ఒక చిన్న పాప ఉండింది, తను బాగా భలే అల్లరి క్యూట్గా చేస్తుంటే నాకు అనిపించింది. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. ఇక్కడ అక్కడ ట్రైన్లో విండో పక్కన కూర్చుని అలా గాలి వస్తుంటే ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ ఉంటుంది చెప్పండి. నాకు అప్పుడే ఒకటి గుర్తొచ్చింది. ఒక విండో పక్కన అలా ట్రైన్లో ఒక అమ్మాయి పక్కన కూర్చుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది చెప్పండి. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు నేను ఆ ట్రైన్ అంతాను. తర్వాత ఇక్కడ మా ఫాదర్ కోసం వెయిట్ చేశాను. మా ఫాదర్ వచ్చారు, మా ఫాదర్ అయినా. ఇంకా మనకి ఏంటంటే యాక్చువల్గా నేను వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే ఫాదర్స్ వచ్చి మనల్ని పికప్ చేసుకుని వాళ్ళు వచ్చి మనల్ని చిన్నపిల్లలా ట్రీట్ చేసి ఇంటికి వచ్చి మనల్ని తీసుకెళ్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. నాకు అది చాలా ఇష్టం. అందుకే నేను ఎంత పెద్దదాన్ని అయినా కూడా మా ఫాదర్ని కన్ఫామ్గా స్టేషన్కి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళమనే చెప్తాను నేనైతే. సో మా ఫాదర్ కూడా మమ్మల్ని ఇంట్లో నన్ను మా బ్రదర్ని ఇంకా చిన్నపిల్లలని ట్రీట్ చేసి అలానే చూసారు, మా మదర్ అయినా ఫాదర్ అయినా. సో ప్రతిసారి వచ్చి మా ఇద్దరిని ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి మా ఫాదర్ వచ్చి తీసుకెళ్తారు. మేము ఎక్కడి నుంచి ఊరి నుంచి వచ్చినా, లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా ఫాదర్ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఫాదర్ అలా మమ్మల్ని చిన్నపిల్లలా ఇంకా అలాగే చూపించడం వల్ల. ఇక్కడ ఇంకా మా ఫాదర్ని చూపిస్తున్నాను. ఇంకా మా ఫాదర్ ఈయన అని చెప్పి వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. దాని తర్వాత మేము ఇంకా మా డాడీతో మాట్లాడుతున్నాను, పర్లేదు మనది కూడా బాగా డెవలప్ అయ్యింది, కొత్తగా ఏం షాప్స్ పెట్టారు, కొత్తగా ఏం రెస్టారెంట్స్ వచ్చాయి, కొత్తగా ఏం బట్టలు కొనుక్కోవడానికి వచ్చినాయని మా ఫాదర్ని అడుగుతున్నాను నేను. మా ఫాదర్ అన్నారు, ఇంకా వచ్చావా, అన్నీ మొదలు పెట్టేసావా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా మేము
క్లైమేట్ కూడా ఆ రోజు ఎందుకో నాకు తెలియదు చాలా ఎండగా ఉండింది పొద్దున్నే. తర్వాత మా మదర్ అనమాట నేను వెళ్ళి లేపేశాను. లేపితే ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చాం కదా! ఇంకా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను చూసి. ఇంకా మా ఫాదర్ ఏమో ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పి లెగ్స్ అవి వాష్ చేసుకున్నారు. ఇంకా ఆ రోజు మా ఇంట్లో చిన్న చిన్న పూజ జరిగిందనమాట. యాక్చువల్‌గా మేము ప్రతి ఇయర్ మ్యాంగో సీజన్ కానీ, ఆరెంజెస్ సీజన్ ఒకటి వస్తది. ఈ 2 సీజన్స్‌లో మేము ఏం చేస్తామంటే మా నానమ్మ, తాతయ్య పేర్లు చెప్పి కొంతమందికి మ్యాంగో టైమ్స్‌లోనేమో మ్యాంగో పంచిపెడతాము. ఆరెంజెస్ టైంలోనేమో కొన్ని బట్టలు అవి ఇచ్చి పెద్దవాళ్ళకి ఆరెంజెస్ అవి పంచిపెడతాము. మ్యాంగోస్ వచ్చేసి మా నానమ్మ, తాతయ్య పేర్లు ఇద్దరివి చెప్పి పెద్దవాళ్ళకి ఇచ్చి ఇంకా చిన్న చిన్న పిల్లల్ని ఒక 3-4 మెంబర్స్‌ని పిలిచి వాళ్ళకి మ్యాంగోస్ ఆ రోజు కొంచెం టిఫిన్స్, లంచ్ అలాంటివి అలా పెడుతూ ఉంటాము. మీరు కూడా ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు. అండ్ ఇంకా ఆ రోజు మేము ఆ పూజ కూడా బాగా చేసుకున్నాము. నాకు అసలే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా మ్యాంగోస్ అంటే ఇష్టం అంటే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఆ రోజు పూజ కూడా బాగా జరిగింది మా ఇంట్లో. నేను వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇంట్లో చెప్పాను. సో ఎందుకంటే మ్యాంగోస్ తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి మా ఫాదర్ కూడా నేను వచ్చాక అది చేశారు ఆ పూజ కూడా. ఇంకా నాకైతే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ డే మొత్తం కూడా. అండ్ తర్వాత ఏమైందంటే ఆ రోజు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా మా మావయ్య వాళ్ళు కూడా ఇంటికి కాల్ చేసి ఎప్పుడొస్తున్నావు అని మా అమ్మమ్మ వాళ్ళు కూడా పిల్లలు, మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరూ కాల్ చేసి ఎప్పుడొస్తావు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో మేము ఇంకా ఆ రోజు నాకు వర్క్ ఉండింది, ఆఫీస్ వర్క్, అది చూసుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళాను. నేను ఇంకా ఎందుకు వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఏంటి అని చెప్పేసి నాది షార్ట్స్లో చూసుంటే మీకు తెలుస్తుంది డీటెయిలింగ్గా. ఆ రోజు ఇంకా అలా వర్క్ అన్నీ ఫినిష్ చేసుకుని నేను ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను ఆ రోజు. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా బాయ్.